ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇంట్లో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తా. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి, కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇట్లా పొడుగుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తొందరగా ఉడుకుతాయి. ఇట్లా ఈ కలర్ ఉల్లిపాయలు ఇట్లా అయినాక ఇవి మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన కడాయిలోనే ఆయిల్ ఉంటుంది, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఇట్లా 1 ఇంచు చెక్క, 2-3 లవంగా, 1 ఇలాచి వేసుకోవాలి. కొంచెం షాయి జీరా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మనం మిక్సీ బట్టి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి నేను ఒక టమాటా మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకున్న టమాటా వేసేసుకోవాలి. 2 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంది. ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. వేసి చూద్దామండి. మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైనకు వచ్చింది, మంచిగా ఉడికింది. చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. దీంట్లో కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాం. చికెన్ కర్రీలో జీడిపప్పు టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇష్టం ఇట్లా వేసుకొని తినడం. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. అన్నిట్లలో కొత్తిమీర వేసుకోవడం అంత ఇష్టం లేదు. ఇట్లా కొత్తిమీర వేయకుండా కరివేపాకు వేసి చేస్తున్నా. కరివేపాకుతో కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. 1 నిమిషం మూత పెడదాము. మూత తీసి చూద్దాము. ఓకేనండి, అయిపోయింది చికెన్. ఇంతే. ఇంకా గ్రేవీ ఇట్లా డ్రైగా కావాలి, ఫ్రై లాగా అంటే ఇట్లా మూత తీసి 2 నిమిషాలు ఉంచుకుంటే డ్రై అయిపోతుంది. కానీ ఇట్లా బాగుంటుందని నేనైతే ఇట్లానే పెట్టేసుకుంటున్నా. ఇంట్లో బగారా రైస్, చపాతీ, పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.